ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసని ఓకే. ఎవరికి అంత లైఫ్ వచ్చిందని మనకి కనిపించదు. ఈ గత 5 ఏళ్ల పాలన మీకు స్టూడెంట్స్‌కి గానీ, లేకపోతే ప్రజలకు గానీ దగ్గరగా ఉందంటారా? లేకపోతే సంవత్సర కాలంలో బాబు గారు చేసిన కార్యక్రమాలు ప్రజలకి, స్టూడెంట్స్‌కి దగ్గరగా ఉన్నాయంటారా? అంటే అది కంపేర్ చేయడానికి అసలు అది సబ్జెక్టే కాదు. 5 ఇయర్స్ ఈక్వల్ టు నాట్ ఎట్ ఆల్ 1 ఇయర్ అనమాట. అవునా కాదా? సో, కొంచెం టైం పడితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్‌లో మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడో అది వాలంటీర్ల వరకే ఆగిపోయింది. ఫర్దర్‌గా ఇంకేం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా ఉన్న వాళ్ళు. ఈయనొస్తే లాస్ట్ టైం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఎలా ఉందో రేపొద్దున్న కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా అలానే తయారవుద్దని నా నమ్మకం, మా అందరి నమ్మకం. సో వీఆర్ హియర్ అనమాట. ఈ సంవత్సర కాలంలో పాలన ఎలా ఉందంటారు అసలు? పాలన ఎలా ఉంది అంటే పైసలైతే లేవు ప్రస్తుతానికి రాష్ట్రం ప్రభుత్వం దగ్గర. సో ఇంతకు ముందులాగా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం కంటే డెవలప్మెంట్ నెక్స్ట్ డబ్బులు సంపాదించి అప్పుడు పంచిపెట్టడం అనేది ఒక ప్రాసెస్ అనమాట. సిస్టమేటిక్గా వెళ్తున్నారు ఈయన. రెవెన్యూ సో జనరేట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ జనరేషన్ తర్వాత స్కీములని లేదంటే దాన్ని ఇంకేదైనా పెట్టుకుని తప్పులేదు. అది యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను జనాలు. ఈరోజు ఏదో వేరే వాళ్ళు వచ్చి బుర్ర చల్లడం అనేది సహజం, వెరీ నేచర్ అనమాట. ఆపోజిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆపోజిషన్ ఎప్పుడు డిఫెండ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు దానికి ఇవ్వాల్సిన సమాధానాలు ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏదో అపోజ్ చేసినా నేను ఆగిపోరు కదా, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే గవర్నమెంట్ అవని.